ఆ శాఖలో అవినీతికి కేర్ ఆఫ్. ఏసీబీ వెంటాడుతున్న డోంట్ కేర్. ప్రతి పనికి ఓ రేటు, ముడుపులు ఇస్తేనే ముందుకు, లేదంటే పెండింగ్. ప్రతి నెల సగటున ఏసీబీ ట్రాప్లో 15 మంది ఆఫీసర్లు, అయినా మారని అధికారుల తీరు. సీఎంకు రెగ్యులర్గా అవినీతి నిరోధక శాఖ, మున్సిపల్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్, రవాణా, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లోనే అధిక కేసులు. ఇది ప్రజలందరికీ అందుబాటులో ఉన్న విషయం. ఇవి మున్సిపల్ శాఖ, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ, రవాణా, ఇరిగేషన్. ఈ శాఖలలో ఎక్కడ కూడా ఇంక జనాలకు ఎక్కువ అవసరం ఏంటంటే ఒకటి రెవెన్యూ, ఇంకోటి మున్సిపల్, ఇంకొకటి పోలీస్. ఈ శాఖలలో డబ్బులు లేకుండా పనులు జరగడం అనేది జరగట్లేదు. ఇటీవల అదైతే డైరెక్ట్ కమిషన్లు పార్ట్నర్షిప్ వరకు వెళ్ళింది. ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదంటే అంత దారుణంగా ఉన్నది. మొన్న ఒక అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరు ఎవరు, అంబేద్కర్, ఆయన పట్టుబడ్డాడు. ఆయన అంతకుముందు ఎక్కడ పనిచేశాడంటే సంగారెడ్డిలో పనిచేస్తే, ఆ సంగారెడ్డిలో ఆయన చేసింది అంటే ఒక వెంచర్ వేస్తే అక్కడ పోలులు, కరెంటు స్తంభాలను ఏర్పాటు చేయాలంటే, ఆ కరెంటు వైరింగ్ ఇవ్వాలి అని అంటే ఆ వెంచర్లో ఆయనకు ఒక ప్లాటు రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ ప్లాట్ కూడా అదో ఇదో ఎక్కడుందో కొనది చేస్తాము అని అంటే కాదు, ఖచ్చితంగా నార్త్ ఈస్ట్ ప్లాట్ కావాలి ఆయనకు. ఆయన కండిషన్స్, ఒక అధికారి ఎలక్ట్రిసిటీ, ఎందుకంటే ఒక వెంచర్ వేసినప్పుడు అక్కడ కరెంటు స్తంభాలు లేకపోతే చాలా మంది రారు. రోడ్లు, కరెంటు స్తంభాలు చాలా ఇంపార్టెంట్. ఈ రెండిట్లలో ఒకరు రోడ్లు అని అంటున్నామో, ఈయన రెవెన్యూ ఆయన వస్తాడు, ఈయన వస్తాడు, ఆ తర్వాత విద్యుత్, ఈ ముగ్గురు వస్తారు. ఆ తర్వాత ఈ ప్లాట్ తోటి ఆయన సంతృప్తి చెందడు, ఇంకొక ప్లాట్ కావాలంటాడు. అది అంటే 50% రేటు, 50% రేటుకే ఆ ప్లాట్ నాకు అమ్మాలి అంటాడు. ఈ దానికి ఒప్పుకుంటేనే ఆ వెంచర్లో స్తంభాలు వస్తాయి, కరెంటు వస్తుంది, స్ట్రీట్ లైట్ వస్తుంది, లేకపోతే రాదు. రకరకాల పేరుతోటి ఆ వెంచర్ ఇంకో 3-4 ఏళ్ళైనా కూడా కరెంటుకు నోచుకోదు. కాబట్టి ఏం చేస్తారు, ఒక వెంచర్ వేస్తే 40 నుంచి మినిమం 40 నుంచి 4,000 వరకు ప్లాట్లు వేస్తారు. సో ఈ సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఓ ప్లాట్ని ఈయనకు రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. ఆ రకంగా ఆయన 150 కోట్ల రూపాయలను సంపాదించాడు. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఆఫీసర్. ఇప్పుడు అక్కడ ఉన్న ఆయన బినామీ, ఈ రిజిస్ట్రేషన్ కూడా ఎవరి పేరు మీద అంటే బినామీల పేరు మీద చేయిస్తున్నాడు. ఇది విద్యుత్ శాఖ యొక్క అక్రమం. ఇంకా మున్సిపల్ శాఖ గురించి అందరికి తెలిసే, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా డబ్బులు ఇవ్వాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డబ్బులు ఇవ్వాలి. ఇల్లు కట్టుకుంటున్నాం అంటే ఇష్టం వచ్చినంత వాళ్ళ నోటికి ఎంత లెక్క వస్తే అంత ఇవ్వాల్సిందే. ఇల్లు కట్టుకుంటున్నాం అంటే ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ట్యాక్స్ పెంచుతారు, ట్యాక్స్ను వాళ్ళే పెంచుతారు, తగ్గించడానికి వాళ్ళే డబ్బులు తీసుకుంటారు. ఇది మున్సిపల్ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ. సో ఇట్లా వీళ్ళ లెక్కలు ఏమున్నాయి చూద్దాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన శాఖలైన ఇవన్నిటి మీద ఈరోజు పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. అధికారులు పట్టుకుంటున్నారు, అయినా ఇవ్వనికి భయం లేదు. ఎందుకు అనంటే ఈరోజు ఇదే చూసుకుందాం. ఏడీఈ అంబేద్కర్ యొక్క అవినీతిని పట్టుకున్నారు. అంబేద్కర్ అవినీతి ఎంత, ఇప్పుడు 150 కోట్లు ఉన్నదని లెక్క తీస్తారు. ఇది తెలిసిన లెక్కనే, 150 కోట్లు. ఇలా ఈయన బయటికి రావడానికి ఎన్ని కోట్లు పెట్టొచ్చు, 10 కోట్లు పెడితే చాలు. 10 కోట్లు పెడితే డైరెక్ట్ సీఎం ఆఫీస్ నుంచి వెళ్ళి, ఎందుకు ఆడ బిగ్ బ్రదర్స్ ఉన్నారు. ఈయనకు ఆల్రెడీ బిగ్ బ్రదర్స్ తోటి ఒకటి ఉన్నది. ఆడ మట్టి లేదా ఒక గట్టి మంత్రి కూడా ఈయన వెంట ఉన్నాడు. వీళ్లకు ఎలక్షన్ ఫండ్ రేపు 10 కోట్లు ఇస్తాడు. 10 కోట్లు ఇస్తే ఏమవుతుంది, బారాకున్ మాఫీ, మొత్తం కేసులు అన్నీ పోతాయి. ఏసీబీ విచారణ చివరికి ఏం తేలుతుంది అంటే అవన్నీ బినామీల పేర్లు ఉన్నాయి, ఆయన పేరు మీద ఏం లేవు కాబట్టి, ఆయనకు ఆదాయాన్ని మించిన ఆస్తులు లేవు కాబట్టి అతను నిర్దోషి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇదంతా ఎందుకు చెప్తున్నాము అని అంటే వీళ్ళకి భయం ఉండట్లేదు. ఎందుకు భయం ఉండట్లేదు, మనం సంపాదించేది 100 రూపాయలు, మనం బయటికి రావడానికి ఇవ్వాల్సింది 10 రూపాయలు, కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు. ఇట్లా ఇస్తేనే ఇంకా మనకు రాజకీయ నాయకులు పరిచయం అవుతున్నారు, ఉన్నతాధికారులు పరిచయం అవుతున్నారు, మనం పెద్ద డాన్లుగా తయారవుతున్నాం. ప్రతి నెల మున్సిపల్ రెవెన్యూ శాఖలోనే ఎక్కువ కరప్షన్. ఇది మనం చెప్పింది. రెవెన్యూ శాఖలో గతంలో ఏం చేశారు, ఆయత్ నగర్లో ఒక రెవెన్యూ ఆఫీసర్ని 4 సర్టిఫికెట్లు ఇవి పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్నారు. బర్త్, డెత్, రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీలో ఒక్కో సర్టిఫికేట్కి 500. మన రేషన్ కార్డుల జారీకి లోకల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి డైరెక్ట్గా 2,000 నుంచి 5,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఎవరు, రెవెన్యూ అధికారులు. ఈ లోకల్ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ఎవరు, రెవెన్యూ వాళ్ళు. సో నాకు రేషన్ కార్డు రావాలి అని అంటే, నీకు రేషన్ కార్డు వస్తే రేపు రేషన్ వస్తుంది, ఆరోగ్యశ్రీ వస్తుంది, గవర్నమెంట్ స్కీములు వస్తాయి. కాబట్టి ఒక రేషన్ కార్డుకు నువ్వు ఏటా అట్లీస్ట్ ఆడబిడ్డ కింద ఒకవేళ 2,500 వస్తే అట్లీస్ట్ 10,000 పొందుతావు ఒక రేషన్ కార్డు వస్తే. కాబట్టి మాకు 2,000 నుంచి 5,000 ఇవ్వు. ఈ పద్ధతిను మన రెవెన్యూ అధికారుల దోపిడీ మొదలైంది, రేషన్ కార్డుల దోపిడీ అది. సో ఇది ఓన్లీ రేషన్ కార్డులు వస్తేనే.
ఇంకా రెగ్యులర్గా బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు, లోకల్ సర్టిఫికెట్లు కాలేజీలు ప్రారంభమైనప్పుడల్లా వస్తూ ఉంటే వాళ్ళు ఈ దోపిడీ చేస్తూనే ఉంటారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఖచ్చితమైన రేటు, పోలీస్ శాఖలకి చెప్పనవలసిన అవసరం లేదు. పోలీస్ శాఖ ఎట్లా ఉన్నదంటే కంప్లైంట్ వచ్చిందంటే కరెన్సీ వచ్చింది. ఎవడన్నా కంప్లైంట్ తీసుకొని వచ్చిండు, సార్ నన్ను వాడు కొడుతున్నాడు అని అనగానే సరే నువ్వు ఒకటి కంప్లైంట్ రాయమ్మా అంటాడు. కంప్లైంట్ తీసుకోగానే ఏం చేస్తాడు, దాన్ని కనీసం జీడీలో కూడా ఎంటర్ చేయడు. జీడీలో ఎంటర్ చేయడు, దాన్ని పెట్టి కేసుగా పెట్టాడు. ఎఫ్ఐఆర్ అనేది తర్వాత అవతలోనికి ఫోన్ చేస్తాడు, నీ మీద కంప్లైంట్ వచ్చింది, 5 నిమిషాలలో పోలీస్ స్టేషన్ రాకపోతే నీ అంత తేలుస్తాం, నేను మీద పలానా అవన్నీ పెట్టారు, ఇక నువ్వు బయటికి రావని నన్ను బెదిరిస్తారు. వాడిని వచ్చిన తర్వాత కూసబెడతారు. కూసబెట్టిన తర్వాత ఒక ఆయన వచ్చి మాట్లాడతాడు ఆయనతోటి, అరే బాబు వాళ్ళు కనుక కేసు పెట్టిరనుకో నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది, మరి ఏదో ఒకటి సార్ తోటి పోయి మాట్లాడుకో అంటాడు. సార్ తోటి పోయి సార్ ఏం సార్ అంటే, సరే నేను కూసబెడతాను, వాళ్ళకి ఏదో సర్ది చెప్తాను, నువ్వు ఏదో ఉంటే చూసుకోపో అంటాడు ఆయన. ఏం చేయాలి సార్ అంటే, ఏముంటుందిరా భయ్, ఎంతో కొంత నీ దగ్గర ఎంతో ఉన్నదో చూడు, అది ఇచ్చి పోరాదురా భయ్ అని అంటాడు. అంటే అక్కడి నుంచి మొదలవుతుంది. ఇక అందులో సెక్షన్ను బట్టి, కేసు తీవ్రతను బట్టి ఓ 10,000 నుంచి సమర్పణాయం అనేది మొదలవుతుంది మినిమం. ఆ 10 నుంచి ఇక అది లక్షలు ఎంత అంటే అంత. ఈ కేసు పెట్టిన ఆయన స్థాయి, పెట్టించుకున్న ఆయన స్థాయిని బట్టి, కేసు తీవ్రతను బట్టి ఈ డబ్బులు మారుతుంటాయి. మళ్ళీ వీళ్ళకి ఏం చెప్తారు, అమ్మ వాని మీద ఏం కేసు లేదు, వాడు కనుక ఇచ్చే వెళ్ళిపోయాడు అనుకో, వీళ్ళని ఇక రివర్స్ గేర్ వేస్తారు. ఏం తమాషాలు చేస్తున్నావా, అడ్డగోలుగా పెడితే కేసులు అయితే అనుకుంటున్నావా ఏంది, మాకు ఎన్ని తలనొప్పులు ఉండాలి, వాడు ఏం చేయలేదట, నువ్వు ఏదైనా ఉంటే తర్వాత చూసుకుంటావు, లేకపోతే కోర్టులు వేసుకోపో, దిక్కున్న చోట చెప్పుకోపో. ఇది పద్ధతి నడుస్తుంది. కేసు పెడుతున్నారు అంటే కరెన్సీ. కొన్నిసార్లు ఏంది, వాడిని ఇంకా బెదిరిస్తే, సార్ ఇంకోసారి పిలిపించండి బెదిరించండి అని కొంతమందికి ఉంటుంది. బెదిరిస్తే మా తెరువు అట్లా బెదిరించడం కుదరదనగానే వీళ్ళు ఏం చేస్తారు, తీసి ఇంత జేబులో పెడతారు. జేబులో పెట్టగానే మళ్ళీ ఒకసారి పిలిపిస్తారు, వాళ్ళు బాగా చికాకు చేస్తున్నారా, ఏదో ఒకటి మీరు ఇద్దరు మాట్లాడుకోరు అంటాడు. ఇద్దరిని కూర్చోబెడతారు, ఈయనో తిట్టు తిడతారు, అన్న తిట్టు తిడతారు, కథం అడికేలు కథం, దుకాణం బంద్. అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందంటే ఓన్లీ అవినీతే కాదు, ఇక్కడ రెండో కోణం కూడా ఉన్నది. అవినీతి అనేది డబ్బు, రెండవది ఏంది అంటే ఇది ఒకటి, రెండవది ఏంటంటే కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేస్తే విచారణ చేయాలి, ఛార్జ్ షీట్ వేయాలి, కోర్టుకి వెళ్ళాలి, ఆ కోర్టులో వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళకు అక్షింతలు పడాలి. ఇదంతా తతంగం. ఇప్పుడు ఇదొక్కటి తీసుకొని వదిలిపెట్టాం అనుకో, విచారణ లేదు, ఛార్జ్ షీట్ లేదు, కోర్టుకి వెళ్ళదు లేదు, అక్షింతలు లేవు, సేఫ్. మళ్ళీ రేపు ఇంకో కొత్త కేసు వస్తుంది, ఇంకో కొత్త కేసు. ఈ రకంగా ఇవన్నీ తప్పించుకోవడానికి ఈరోజు పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి అనేది జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్లో బహిరంగ రహస్యమే. ఇంకా నిన్ననే చూసినాం ట్రాన్స్పోర్ట్లో విద్యుత్ శాఖలో ఎట్లా అక్రమాలు జరుగుతున్నాయి అనేది. ఇప్పుడు విద్యుత్ శాఖలో ఇంకొక కొత్త అక్రమం మొదలైంది. ఏంది అని అంటే 50 ఏళ్ళ కింద ఒక కేసు ఉన్నది. 50 ఏళ్ళ కింద ఒక అతను చనిపోయాడు, ఆయన కొడుకు కూడా చనిపోయాడు. ఈయన పెద్ద ఈయనకు ఆల్రెడీ 120 ఏళ్ళు ఉంటాయి. ఆయన 50 ఏళ్ళ కింద చచ్చిపోయాడు. ఈయన కొడుకు కూడా 10 ఏళ్ళ కింద చచ్చిపోయాడు. ఈయన కొడుకు ఇప్పుడు వాళ్ళ మనవన్లు ఉన్నారు, ఈయన పేరు మీద మీటర్ ఉంటే ఈయన పేరు మీద ఇప్పుడు ఎంత అంటే 18 లక్షల బిల్లు వేశారు. 18 లక్షల బిల్లు ఇది మోత్కూరులో వేశారు, ఈ నల్గొండ జిల్లా మోత్కూరు. 18 లక్షల బిల్లు ఎందుకు వేశారు అని అంటే, ఇది 50 ఏళ్ళ కింద మీటర్ ఉందట. 50 ఏళ్ళ కింద మీటర్ని ఈ చనిపోయిన ఆయన 120 ఏళ్ళ వయసున్న ఆయన 50 ఏళ్ళ కింద మీటర్ని ఆయన చచ్చిపోయాడు. అప్పుడు ఆయన సరెండర్ చేయలేదంట. అప్పటి నుంచి రీడింగ్ లెక్క పెట్టారు. రీడింగ్ లెక్క పెట్టి 18 లక్షల బిల్లు వేశారు. ఇంటికి ఒక నోటీసు ఇచ్చిపోయారు. వాళ్ళు 20 ఏళ్ళ నుంచి ఆ ఊళ్ళో ఉండలేరు, 20 ఏళ్ళ నుంచి ఊళ్ళో ఉండలేరు, కానీ వాళ్ళకు నోటీస్ ఇచ్చిపోయారు. ఈ వివరాలు అడిగితే నేను పర్సనల్గా ఎవరికైనా చెప్తాను, ఎందుకంటే ఇక్కడ వివరాలు వెల్లడించడం కరెక్ట్ కాదు కాబట్టి. 20 ఏళ్ళ కింద ఈ ఇంటిని వదిలిపెడితే 20 ఏళ్ళ తర్వాత వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు ఇప్పుడు లవోదీపం అంటున్నారు. ఏంటంటే మీరు వచ్చి మాట్లాడుకోరు, సెటిల్ చేస్తామంటారు అధికారులు. ఎందుకు ఈ పని చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చాడట. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చాడట. ఏమని, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు నాయన, పాత కేసులు ఏమున్నాయో అవన్నీ తోడుర్రి, ఎంత దొరికితే అంత బరకుర్రి, ఇక మీరు మొత్తం వసూళ్ళ మీదనే ఉండండి, ఇక వేరే పనులు చేయకండి. లైట్లు వేసుడు, మీటర్లు పెట్టుడు, కరెంటు ట్రిప్ అయితే వెంటనే అటెండ్ అవ్వడు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే వెంటనే ఇచ్చుడు, ఇవి తర్వాత. ఫస్ట్ డబ్బులను వసూలు చేయండి, డబ్బులను వసూలు చేసే కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పారు. ఇప్పుడు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా సీఎం పేరు మించి జరుగుతుంది. ఎవరన్నా వస్తే ఇప్పుడు ఈ డబ్బులు చెల్లించాలి, డబ్బులు చెల్లించకపోతే ఏంది అని అంటే మీ పేరు మీద ఎప్పటికీ అది అట్లనే కేసు ఉంటుంది, మిమ్మల్ని రిమాండ్ కూడా చేసే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు వాళ్ళు. అంటే భయపెట్టడము ఏ స్థాయిలో, ప్రభుత్వమే ఒక ఏజెంటు, ఎల్ఐసి ఏజెంట్లు, లేకపోతే బ్యాంకులో రికవరీ ఏజెంట్లు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా తయారైపోయారంటే రికవరీ ఏజెంట్లు.
ప్రభుత్వం యొక్క అధికారులు రికవరీ ఏజెంట్ల లెక్క తయారైపోయారు. బ్యాంకు రికవరీ ఏజెంట్లు, ప్రభుత్వ రికవరీ ఏజెంట్ల లెక్క తయారయ్యారు. ఇక్కడి నుంచి డబ్బులు వస్తాయి ఎట్లా వెతుక్కోవాలి? చాలన్ల పేర్లతోటి, ట్రాఫిక్ వైలేషన్ తోటి, విద్యుత్ వైలేషన్ తోటి, రకరకాల వైలేషన్లతోటి ఈ రికవరీ చేస్తున్నారు. సో ఆ రకంగా విద్యుత్లో మొన్ననే ఒక తిమింగలాన్ని పట్టుకున్నారు. ఇంకో తిమింగలం కూడా ఆయన అనుచరుడే. కరెంటు కనెక్షన్లకు కరెంటు కనెక్షన్కు డబ్బులు ఇవ్వకుండా ఒకరికి కరెంటు కనెక్షన్ వచ్చిందని ఒక్కడు కూడా ఈరోజు చెప్పలేడు. అవినీతి ఇంత ఓపెన్ విద్యుత్ శాఖలో. ఒక్క వ్యక్తి రేపు మాకు ఫోన్ చేసి చెప్పండి మాకు డబ్బులు లేకుండా కరెంటు కనెక్షన్ ఇచ్చారని చెప్పడానికి లేనే లేదు. కరెంటు కనెక్షన్ ఇవ్వాలి అని అంటే డబ్బులు ఇవ్వాలి, మీటర్ పెట్టాలి అంటే డబ్బులు ఇవ్వాలి, లైట్ పోయింది లైట్ వెలిగించాలి అంటే డబ్బులు ఇవ్వాలి. ఇంత దారుణమైన పరిస్థితిలో ఇంకా ఇదైతే రోజు రోజుకు పెరిగిపోతుంది. వెంచర్ దరఖాస్తులు వస్తే అధికారులు ఇంకా ఎవడన్నా కొత్త ఇల్లు కట్టుకుంటున్నారంటే మున్సిపల్ వాళ్ళకు, రెవెన్యూ వాళ్ళకు, పోలీసులకు పండగ. రోజు ఆంచల్ పెట్రోలింగ్ జరుగుతుంది. వచ్చినప్పుడల్లా సార్ నమస్తే అంటారు. వాడు బిర్యానీ ఇవ్వాలి, బీరు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. వాళ్ళ ఒక్కరు కాదు, 3 షిఫ్టులలో ఉంటారు. 3 షిఫ్టులకు డబ్బులు ఇవ్వాలి, 3 షిఫ్టులకు బిర్యానీలు ఇవ్వాలి. ఈ రకంగా ఒకడు ఇల్లు కట్టుకుంటుంటే రెవెన్యూ వాడు వస్తాడు, సార్ మీకు పర్మిషన్ లేదు బోర్ వేస్తేందుకు, పక్క నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి అంటాడు. మరి ఏం చేయాలి? ఎంతో కొంత ఇవ్వండి సార్ అంటాడు. ఎంత ఇవ్వాలంటే దానికి రేట్ ఫిక్స్ చేసుకున్నారు. మరి ఎట్లా ఇప్పుడు పర్మిషన్ ఎట్లా వస్తుంటే ఆదివారం వేసుకోండి సార్ మేము రాము, ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చినా అని అంటాడు వాడు. మీరు ఎక్కడన్నా బోర్లు చూస్తే శనివారం ఆదివారం ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకు అని అంటే వీళ్ళకు అందరికీ సలహాదారులు ఎవరు? రెవెన్యూ వాళ్ళే. వీళ్ళు బోర్లకు పర్మిషన్ పెట్టుకుంటే పర్మిషన్ ఇయ్యరు, బోర్లు వేసుకోవడానికి పర్మిషన్ ఇయ్యరు, బోర్లు వేసుకోవడానికి మాత్రం అనుమతిస్తారు. ఎట్లా? అనధికారికంగా డబ్బులు ఇస్తే ఇస్తారు. ఇది జరుగుతుంది. సో ఇట్లా ఒకడు ఇల్లు కట్టుకున్నా, వెంచర్ వేసినా అక్కడ స్థానిక పోలీసు వాళ్ళకు, రెవెన్యూ వాళ్ళకు, మున్సిపల్ వాళ్ళకు, కరెంటు వాళ్ళకు పండగే పండగ. అందరికీ డబ్బులు వస్తాయి. ఈ రకంగా రెగ్యులర్గా సీఎంఓకు రిపోర్ట్, ఏసీబీ విభాగంలో ఈ జరుగుతున్నాయి. రెగ్యులర్గా సీఎంఓకు ఏం చేసినా అసలు బిగ్ బ్రదర్స్ సీఎం ఆఫీస్ నుంచేలేనా? బిగ్ బ్రదర్స్ అనేటోళ్ళు ఈరోజు బిగ్ బ్రదర్స్ ఎవరు? సీఎం ఆఫీస్ నుంచెల్లే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, డైరెక్ట్గా ఆపరేట్ చేస్తున్నారు. వెంచర్ వేస్తే ఇంత, ఫ్లాట్ అనుమతి కావాలంటే ఇంత, అపార్ట్మెంట్ అనుమతి కావాలంటే ఇంత, కరెంటు కావాలంటే ఇంత, ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఇంత, దేని లెక్క దానికి మంచిగా ఒక ఎక్సెల్ షీట్ వేసుకొని పెట్టుకున్నారు. ఫిక్స్డ్ రేట్లు, ఎక్సెల్ షీట్లో ఫిక్స్డ్ రేట్లు పెట్టుకొని వసూలు చేస్తున్నారు. ఇక ఇంకా అక్కడ కంచె చేను వేస్తుంటే నువ్వు పోయి చెప్పుకుంటే ఎవరికి ఏముంటుంది? ఏమీ ఉండదు. ఇది ఈరోజు అమలు జరుగుతున్న విధానం.